ఓకే ఫ్రెండ్స్, మనకు క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్ 14.3.0 వచ్చేసింది. ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అండ్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తాను. ఇందులో నో ఇంటర్నెట్ కనెక్షన్ రాదు, అన్ని ప్రో ఎఫెక్ట్స్ వస్తాయి, ప్రో టూల్స్ ఫీచర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి, టెంప్లెట్స్ కూడా వస్తాయి. ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు, 100% వితౌట్ ప్రాబ్లమ్ తోటి మనకు లేటెస్ట్ వర్షన్ 14.3.0 వచ్చింది. అండ్ ఇందులో మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. సో ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఫిక్స్ చేసి లేటెస్ట్ వర్షన్ని ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను. ఒకసారి మీకు ఇక్కడ నేను క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్ని చూపిస్తాను చూడండి. నేను దీని వర్షన్ని చూపిస్తాను. ఇక్కడ మీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడ మీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ మీకు సెట్టింగ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి 14.3.0 లేటెస్ట్ వర్షన్. సో దీన్ని నేను యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఇదే వర్షన్ని మీరు యూజ్ చేసుకోబోతున్నారు. సో లాస్ట్లో మీకు ఈ క్యాప్కట్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో ఇక్కడ ఒకసారి నేను ప్రో ఫీచర్స్ అన్నిటి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ అన్నీ కూడా ప్రో ఎఫెక్ట్స్ అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ ప్రో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడ లేటెస్ట్ ప్రో వర్షన్స్ అన్ని ఎఫెక్ట్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ ప్రో ఎఫెక్ట్స్ అన్నిటిని మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు టెంప్లెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు డిస్కవర్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ టెంప్లెట్స్ కూడా కనిపిస్తాయి. చూడండి ఇక్కడ టెంప్లెట్స్ కూడా వచ్చేసినాయి. సో ఇక్కడ మీకు కావాల్సిన టెంప్లెట్స్ కూడా వచ్చాయి అండ్ ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్, నో ఇంటర్నెట్ కనెక్షన్, ఎక్స్పోర్ట్ ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను సింపుల్గా ఈ వీడియోని చూపిస్తాను చూడండి. ఈ వీడియో మనకు ప్లే చేసి ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ చూపిస్తాను. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తే మనకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎలాంటి ఎక్స్పోర్ట్, నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం అయితే లేదనమాట ఇందులో. సో ఈ విధంగా నేను లేటెస్ట్ వర్షన్ మీకు ఇస్తాను. అండ్ ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవాలంటే, ఎలాంటి ఇష్యూ రాకూడదంటే మీ క్యాప్కట్ యాప్లో ఒక సింపుల్ చిన్నగా ఒక పని చేయాలి మీరు. సో అదేంటో చెప్తాను ఇప్పుడు మీకు సింపుల్గా. సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి అండ్ ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో సింపుల్గా మీరు ఏమైనా సెర్చ్ చేసుకోవాలంటే టెంప్ మెయిల్, ఓకే, సింపుల్గా టెంప్ మెయిల్ అని ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్లో మనకు ఈమెయిల్ ఐడీస్ దొరుకుతాయి అనమాట, ఫ్రీ ఈమెయిల్ ఐడీస్ దొరుకుతాయి. ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఇందులో మీకు ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడిని మీరు కాపీ చేసుకోవాలి ఇక్కడ. అండ్ కాపీ చేసుకున్న తర్వాత ఈ వెబ్సైట్ నుంచి బ్యాక్ వచ్చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ బార్లో క్యాప్కట్ సైన్ ఇన్, ఓకే, క్యాప్కట్ సైన్ ఇన్ అని సెర్చ్ చేసుకోవాలి. సైన్ ఇన్ చేసుకుంటే క్యాప్కట్ వెబ్సైట్ ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. కొంచెం జూమ్ చేసుకోవాలి. ఇక్కడ డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేసుకోవాలి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని అండ్ జూమ్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ విత్ ఈమెయిల్ అని ఉంది కదా, ఇక్కడ ఈమెయిల్లో మనం ఇప్పుడు కాపీ చేసుకున్నాం కదా టెంప్ మెయిల్ నుంచి, ఆ ఈమెయిల్ అని ఎంటర్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని తర్వాత ఇక్కడ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఒక మంచి పాస్వర్డ్ జనరేట్ చేసుకోండి మీరు. పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సైన్ అప్ మీద, ఓకే, సైన్ అప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. డేటు, ఇయర్ 18+ ఉండే విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి అండ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ యువర్ యూన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఈ టెంప్ మెయిల్ సైట్లో ఇన్బాక్స్లో మనకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని ఓటీపీ లాగా ఆ కోడ్ని మీరు కాపీ చేసుకోవాలి. ఇక్కడ కాపీ చేసుకొని ఇప్పుడు ఈ క్యాప్కట్ సైట్లో ఉండే ఈ కోడ్ ఎంటర్ చేయాలి. అక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ సైన్ అప్ మీద క్లిక్ చేసుకుంటే ఇందులో మీరు ఇప్పుడు క్యాప్కట్ యాప్లో మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీ క్యాప్కట్ యాప్లో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఈ పేజ్ని డైరెక్ట్గా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో మీరు లేటెస్ట్ క్యాప్కట్ వర్షన్ని నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి, మీకు ఇచ్చాను. ఆ క్యాప్కట్ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకొని ఇప్పుడు ఇందులో పర్మిషన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద మీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సైన్ ఇన్ విత్ ఈమెయిల్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సైన్ ఇన్ అని ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం టెంప్ మెయిల్ నుంచి కాపీ చేసుకున్న ఈమెయిల్ని ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్ చేసుకొని మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇందులో ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఎలాంటి ఇష్యూస్ అనేవి రావు, అన్నీ వస్తాయి. టెంప్లెట్ వస్తాయి, నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం రాదు అండ్ క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్ వస్తాయి, అన్ని ప్రో ఎఫెక్ట్ కూడా వస్తాయి అనమాట. మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ సాల్వ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు లేటెస్ట్ వర్షన్ క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సింపుల్గా యూస్ చేసుకోండి.